ఓం శ్రీమతే రామానుజాయ నమః. பாசுரம் 29. சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் போற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம் மேய்த்துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது. இற்றை பறை கொள்வானன்று காண் கோவிந்தா. எற்றைக்கும் ஏழ் ஏழ் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம். மற்றை நம் காமங்கள் மாற்றேலோரெம்பாவாய். சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் போற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம் மேய்த்துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது. இற்றை பறை கொள்வானன்று காண் கோவிந்தா. எற்றைக்கும் ஏழ் ஏழ் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம். மற்றை நம் காமங்கள் மாற்றேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய తిరువడిகளே శరణం. భావము: ఓ స్వామి శ్రీకృష్ణ, నీ పాదార రవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి. ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఏలన నీవు మా గొల్ల కులంలో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు. ఓ గోవిందా, ఓ పుండరీకాక్ష, మేము నీ వద్దకు పర అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే, వ్రతము నిమిత్తమే. మేము 7 జన్మముల వరకును మరియు ఈ కాలతత్వముండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీ తోడచేరి నీ దాస్యమును చేయుచుండవారము కాదా. మా యందు ఇతరములై అపేక్షలేవైనా యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి. సదా నీ సేవలను మా కొసగుమును అని వ్రతఫలమును ఆండాళ్ తల్లి వివరించింది.